మనతో పాపిరెడ్డి గారు కూడా జూమ్ కాల్లో ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పాపిరెడ్డి గారు, రాజకీయాలకి ఎన్నికలకి పోలింగ్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా ఎంతో ఉల్లాసంగా బయటకు వచ్చి ప్రజల ముందుకు వెళ్ళి ర్యాలీలు చేపట్టిన వాళ్ళంతా మరి కాసేపట్లో అందరూ కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితి. ఇక తీర్పు అనేది ప్రజల చేతుల్లో ఉంది. ఈసారి మొత్తం మీరు గమనించినట్లయితే ఏ రాజకీయ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది, దేని ద్వారా ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది, మీ మాటలో చెప్తారా? ప్రభుత్వ పరిపాలన పైన మోడీ యొక్క పరిపాలన పైన జరిగే ఎలక్షన్స్ గా మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవాళ 5 గంటల వరకు బహిరంగ ప్రచారం అనేది ఆగిపోతుంది. కానీ నా ఉద్దేశంలో అసలు ప్రచారం అనేది ఈ సాయంత్రం అయిన తర్వాతనే మొదలవుతుంది. మళ్ళీ అది ఎలక్షన్స్ అంటే 5 గంటల వరకు, ఇప్పుడు 6 గంటల వరకు ఇచ్చారు, 6 గంటల వరకు కూడా నడుస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో ఇంతకుముందు లేనంత చాలా గట్టి పోటీ 3 పార్టీల మధ్య ఏర్పడ్డది. తర్వాత ప్రచారము, తర్వాత వాదనలు, ఆరోపణలు ప్రతి 5 గంటలకు అది సమాప్తం అవుతుంది. అయితే ఒకటేంటంటే ఈసారి ఎన్నికలు ఎవరి పైన జరుగుతాయంటే మోడీ పరిపాలన, అంటే మోడీ మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావద్దన్న అంశమే ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నది. దాంతోపాటు ఇక్కడ స్థానిక సమస్యలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నది. వాళ్ళు ఇచ్చిన ఈ 6 వాగ్దానాలు కానీ లేకపోతే మిగతా పరిపాలన పరంగా కానీ ఎట్లా ఉండదన్నది కూడా పరిస్థితుల్లో చర్చ జరుగుతున్నది. మూడో వైపు బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ మళ్ళీ అదే కుటుంబం వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏదైతున్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మోసపూరిత వాగ్దానాలతో వచ్చింది, ప్రజలను మోసం చేసింది, ఏం చేస్తలేదని వాళ్ళు ఒకవైపు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈసారి జరిగే ఎన్నికల నా ఉద్దేశంలో ఒకటి కేంద్ర ఎన్నికలు కాబట్టి మోడీ ప్రభుత్వమే జరుగుతాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా మోడీ యొక్క ప్రభావం చాలా గణనీయంగానే ఉన్నది ఒకవైపు. కాబట్టి బీజేపీకి పార్టీ క్యాడరు నిర్మాణం తక్కువగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అర్బన్ ప్రాంతాలు, మిగతా ప్రాంతాలలో కూడా ఈసారి బీజేపీకి చాలా అనుకూలంగా కనబడుతుంది. 2023 ఎలక్షన్స్ కన్నా కూడా ఈసారి బీజేపీ గ్రాఫ్ బాగా పెరుగుతున్నది. ఒకవైపు బీఆర్ఎస్ గ్రాఫ్ జరుగుతున్నది. కొంతమేర కాంగ్రెస్ కూడా కొంత అంతకుముందు ఎలక్షన్స్ లో వచ్చినంత ఈసారి రాకపోవచ్చు పోటీ. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈసారి ప్రధాన పోటీ కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్నది. 3వ స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అవుతుంది. ఆ దేశంలో ఇప్పటికి కూడా చెప్తాను, ఒక్క కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ వస్తే మెదకులో ఒకటి వచ్చే అవకాశం ఉన్నది. అదొకటే ఉన్నది కొంత మేరగా. కరీంనగర్ లో, తర్వాత సికింద్రాబాద్ లో వాళ్ళు పోటీలో ఉన్నారు, కొంత పోటీ ఇవ్వగలుగుతున్నారు కానీ గెలిచే అవకాశం తక్కువగా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఒక 5 సీట్లు గెలిచే అవకాశం ఉన్నది. బీజేపీ కూడా 4 నుంచి 5 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది. ఇకపోతే ఇంకా ఎంఐఎం ఒక సీట్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ కు ఒకటి వస్తే వీళ్ళకి 5 వచ్చినా కూడా ఇంకొక 3-4 సీట్లలో మాత్రం బీజేపీకి కాంగ్రెస్ మధ్య హోదా ఊరిపోతున్నది. ఈ 4-5 స్థానాలలో ఎవరు మంచిగా ఈ 48 గంటల ఎక్కువగా ఉన్నది కాబట్టి. పాపిరెడ్డి గారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ బీఆర్ఎస్ ప్రస్తుతం డౌన్ ఫాల్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే బీజేపీ కూడా గణనీయంగా టర్న్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా రూరల్లో జీహెచ్ఎంసీ కాకుండా మిగతా దగ్గర ఏ విధంగా ఉంది? ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉందంటారా? ఉన్నాయి, తప్పకుండా ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎంపీ పరిధిలో బీఆర్ఎస్ గణనీయమైన విజయం సాధించింది. ఎంత గణనీయ విజయం అంటే దాదాపుగా 17 సీట్లు గెలవడం జరిగింది. ఆ సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేల యొక్క మార్జిన్, అంటే విన్నింగ్ మార్జిన్ అంటే గెలుపుల యొక్క ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది దాదాపుగా కుటుంబాల పోటీగా 80,000 నుంచి మొదలు పెడితే ఎవరు కూడా 50,000, 60,000, 40,000, 30,000 కన్నా తక్కువ మెజార్టీతో దాదాపు ఎవరు కూడా గెలవలేదు. పెద్ద మెజార్టీ ఉంది. ఆ లెక్కల ప్రకారం మామూలుగా ఇప్పుడు మనం ఒకవేళ అదే పరిస్థితి పునరావృతం అయితే ఇప్పుడు దాదాపుగా చేవెళ్ళే, సికింద్రాబాద్, తర్వాత మల్కాజ్గిరిలో సునాయాసంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు, ఎంపీ ఎలక్షన్స్ కు వచ్చే వరకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.
ఇది ఎట్లా మారిందంటే బీఆర్ఎస్ పడ్డ ఓట్లలో ముస్లింస్ అనుకుంటే ఈసారి పోయినసారి పెద్ద ఎత్తున ముస్లింస్ బీఆర్ఎస్ ఓటేశారు. ఈసారి మాత్రం ఇదే ముస్లిం కమ్యూనిటీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వైపు మారింది. ఈసారి ముస్లింస్ అనుకుంటే దాదాపుగా 90% ఓట్లు వాళ్ళు కాంగ్రెస్ కే వేయడానికి సిద్ధపడ్డారు. నేనేంటంటే నాకు తెలిసిన వాళ్ళని కూడా చాలా మందిని మా ఫ్రెండ్స్ తెలిసిన మిగతా వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తారు కూడా ఈసారి బీజేపీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కేంద్రంలో అధికారం రావద్దు కాబట్టి మేము ఈసారి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కే ఓటు వేస్తామని వాళ్ళు బలంగా నిర్ణయించుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వచ్చిన హెచ్ఎండిఏ పరిధిలో కానీ టీఎంసీ పరిధిలో కానీ మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ తీసుకుంటున్నాయి. ఇకపోతే సెంటర్స్ కానీ లేకపోతే మిగతా హిందువులు కానీ ఇది బీఆర్ఎస్ పరిపాలన బాగా ఉన్నది, హైదరాబాద్ అభివృద్ధి చెందింది అనుకున్న వాళ్ళు ఈసారి ఎక్కువ శాతం ప్రజలు ముఖ్యంగా హిందువుల నుంచి చూసుకుంటే అది బీజేపీ వైపు ఉంటుంది. బీజేపీ వైపు ఎక్కువగా టర్న్ అవుతున్నది. ముఖ్యంగా సెంట్రల్స్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ లేకపోతే యువకులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ సెక్షన్స్ ఓవర్వెల్మింగ్ గా ఈసారి బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసీ పరిధిలో బాగా బలహీనపడ్డది. ఒకవైపు కొంతమేర కాంగ్రెస్ కొంత ప్రయోజనం పొందుతున్నది, కానీ ఎక్కువ ప్రయోజనం పొందేది బీజేపీ ప్రయోజనం పొందుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 4 సీట్లలో ఎంఐఎం ఒక సీటు పోతే మిగతా 3 సీట్లలో బీజేపీ మెరుగైన పరిస్థితిలో ఉన్నది. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా కొంత కాంగ్రెస్ బెటర్గానే ఉన్నది. కాబట్టి అది నార్త్ తెలంగాణ అంటే ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో పోయినసారి బీజేపీ వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళకు కొంత పట్టున్నది. కాబట్టి అక్కడ ఒకవేళ వాళ్ళ పట్టును నిలుపుకోగలిగితే వాళ్ళు ఒక 5 నుంచి 6 సీట్లు వాళ్ళకు వస్తాయి. వీళ్ళకి కూడా 6 నుంచి 7 సీట్లు కాంగ్రెస్ అవకాశం ఉన్నది. ఒకవేళ అదృష్టవశాత్తు మెదక్ గెలిస్తే ఒకటి బీఆర్ఎస్ ఖాతా 0 to 1 నా ఉద్దేశంలో. ఒకవేళ మెదక్ ఓడిపోతే మాత్రం అది ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదు. కానీ కరీంనగర్లోనూ సికింద్రాబాద్ లో పోటీలో ఉండేవి, కానీ అవి గెలిచే అవకాశాలు కూడా అంత మాత్రమే ఉన్నాయి. ఇకపోతే ఎంఐఎం ఒక సీట్ వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఒక కీన్ గా ఒక 3-4 సీట్లలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓడిపోతున్నది. దానిలో ఎవరు ఎక్కువ మెరుగైన ఫలితాలు వస్తాయి, ఎవరు మెరుగైన ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోగలుగుతారు, దాన్ని బట్టి ఈ 8-9 వరకు కాంగ్రెస్ పోతుందా లేదా బీజేపీ పోతుందా అనేది తెలుస్తుంది. ఓకే పాపిరెడ్డి గారు.